శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శుభోదయం. ఈరోజు కూడా అమ్మ చక్కగా ముస్తాబైపోయి మహిషాసురమర్దినిగా అవతారం దాల్చి మీకు దర్శనమిస్తుంది బుజ్జి తల్లి. ధూపం వేస్తానండి. ధూపం వేసి అదిగో అలా ఈ ధూపంలో అమ్మని ఇలా చీకట్లో చూడాలన్నమాట. బుజ్జి తల్లిని చూడండి దగ్గరగా. అమ్మ ఇలా మహిషాసురమర్దిని అమ్మ భండాసురుడిని వధించి యుద్ధాలు అవి చేసి చక్కగా ఈ రూపం దాల్చి నరకాసురుల్ని అందరినీ వధించిందన్నమాట. బంగారం ఎన్ని రూపాలో బుజ్జితల్లికి అసలు చెప్పాలంటే మనం వర్ణించగలం ఏంటండి. చూసారు కదా చీకట్లో. ఇంకా లైట్ వేసేస్తాను. అది లైట్ వెలుతురులో అమ్మగారు ఇలా ఉన్నారు. చూడండి, నిమ్మకాయలు మాల వేసుకుని త్రిశూలం పెట్టుకుని ఆయుధాలు. నా దగ్గర ఉన్నదే ఆయుధం అదొక్కటే, త్రిశూలం ఒక్కటే. అది అమ్మాయి తయారు చేసింది. దాన్ని అమ్మకి అలా అలంకరించేసాను అంతే. అది నిమ్మకాయల మాల మాత్రం వేసి చీర కట్టేసి అమ్మకి చక్కగా ముస్తాబ్ చేసేసాను. బుజ్జి తల్లి అసలు ఏం మారం చేయకుండా ఈరోజు కూడా చేయించేసుకుంది. అసలు నిమ్మకాయల మాల వేస్తానని నేను అస్సలు అనుకోలేదు, కానీ మరదలు సంపాదించి తెచ్చిచ్చేసింది. వదిన వెయ్యి వదిన అని చెప్పి. ఈరోజు మంగళవారం కదా, నిమ్మకాయతో దీపం వెలిగించండి. రాహుకాల దీపం అని అంటారు కూడా ఈ నిమ్మకాయ దీపాన్ని. మీరు రాహుకాలంలో చేయవలసిన పరిహారం అన్నమాట. అదే మనం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి ఎంత సంపాదించినా చేతిలో డబ్బు లేకపోవడము, సరిపెట్టలేకపోవడము, అలా ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలే కదా ఇవి. అవన్నీ కొంచెం ఏదో చిన్న చిన్న పరిహారాలతో, అది ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో తప్పకుండా ఈ మంగళవారం రాహుకాలంలో నిమ్మపండు దీపం అయితే వెలిగించుకోవచ్చండి. మీరు వెళ్ళగలిగితే గుడిలో వెలిగించుకోండి. అలా లేదనుకుంటే ఇంట్లో అన్న కూడా వెలిగించుకోండి తప్పకుండా. కానీ గుడిలో కూడా ఎక్కువగా వెలిగించుకుంటారు, ఇంట్లో తక్కువగా వెలిగించుకుంటారు. కానీ వెలిగించుకోవాలనుకునేవారు, గుడికి వెళ్ళలేమో అనుకునేవారు మాత్రం తప్పకుండా ఇంట్లో అయినా సరే వెలిగించండి. ఈ రాహుకాలంలో మంగళవారం 3-4:30 రాహుకాల సమయం. ఆ సమయంలో నిమ్మపండుని సగంగా కట్ చేసి మీరు దీపం వెలిగించుకోండి. మీ ఇష్టం. 3 దీపాలు పెట్టుకుంటారు, 5 దీపాలు పెట్టుకుంటారు, కానీ దీపం అయితే మాత్రం తప్పకుండా వెలిగించండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అమ్మపైనే మనసు లగ్నం చేసి ఈ నిమ్మపండు దీపాన్ని అయితే వెలిగించండి. రాహుకాలంలోనే తప్పకుండా చేయాలి. మళ్ళీ చెబుతున్నాను, 3-4:30 రాహుకాలం మంగళవారం రోజు. మీరు ఒక్కరోజే కాదు, ఒక 5 వారాలు చేసుకుంటామనుకున్నా కూడా 5 వారాలు ఈ పరిహారాన్ని అయితే పాటించవచ్చు అన్నమాట. కుదిరితే నేను ఈరోజు పోస్ట్ పెడతాను. అదే ఆ నిమ్మపండు ఎలా తయారు చేసుకోవాలి, దీపం ఎలా వెలిగించుకోవాలని చెప్పి పని చూసుకుని పోస్ట్ పెడతాను. అది నిమ్మపండులో చాలా విశిష్టత ఉందండి. మనం ఏది కోరుకుంటే అది జరుగుతుందంటారు. ముందు మన కుటుంబానికి ఏది అవసరమో అది అమ్మని అడగండి అంతే. మనం కోరుకునే కోరికలు న్యాయబద్ధంగా ఉండాలన్నమాట. నిమ్మపండు దీపం పెట్టాలి అని చెప్పానని చెప్పి రోజు పెట్టేయకండి. అది రాహుకాలం సమయంలో మాత్రమే నిమ్మపండుతో దీపం వెలిగించాలి. అసలు నిమ్మపండు దీపం అనే కంటే రాహుకాల దీపం అనడమే ఉత్తమం. మనం రాహుకాలంలో నిమ్మపండుతో మాత్రమే దీపం వెలిగించాలన్నమాట. అది ఆ రాహుకాల దీపానికి విశిష్టత. మీ ఇష్టం. మీరు 3 వారాలు లెక్క పెట్టుకున్నారనుకుంటే మీరు గుడిలో కూడా చేసుకోండి. వెళ్ళలేకపోతే అప్పుడు ఇంట్లో మీరు దీపం వెలిగించుకోండి. అదన్నమాట. ఏదో నిమ్మపండు దీపం పెట్టుకోండి అని చెప్పానని చెప్పి రోజు ఇంట్లో పెట్టేసుకోకండి. అది రాహుకాలం సమయంలో మాత్రం, అది కూడా మంగళవారమే పెట్టుకోవాలన్నమాట. అది నాకు తెలిసింది, నేను పాటించేది మీకు చెప్పాను. అదండి మరి విషయాలు. చూసారు కదా మరి బుజ్జి తల్లిని. ఇంకా రేపు ఒక్కరోజు అమ్మ దర్శనమిస్తారు, తర్వాత యథాస్థానానికి వచ్చేస్తుంది మన బంగారు తల్లి. ఇక చక్కగా చిన్న అమ్మవారిలో పూజలు జరిపించుకుంటూ ఉంటుందన్నమాట. మళ్ళీ నవరాత్రులుగా కలుసుకుంటుంది బుజ్జి తల్లి. ఇది చూసారు కదండి మరి మన అమ్మని.
సరేనండి. మరి అయితే ఉంటానే. ఇంకొకసారి అమ్మని దగ్గరగా చూసేయండి. ఉంటానండి. రేపు కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.